ఇండియాలో ప్రతి 100 స్టార్టప్స్లో కేవలం 10% మాత్రమే సక్సెస్ అవుతుంది. అండ్ రిమైనింగ్ 90% అసలు ఎందుకు ఫెయిల్ అవుతుంది, వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి తెలుసుకుందాం పదండి. టాప్ 5 మిస్టేక్స్ ఏంటో తెలుసుకుందాం, వాటిని ఎలా రెక్టిఫై చేయాలో కూడా చూద్దాం. సో ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది, ఎండ్ వరకు వాచ్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టాపిక్లోకి వస్తే ఫస్ట్ మిస్టేక్, పూర్ మార్కెట్ రీసెర్చ్. జనరల్గా ఏ బిజినెస్కైనా మార్కెట్ రీసెర్చ్ అయితే కంపల్సరీగా చేయాలి, లేకుంటే నీ బిజినెస్ పెట్టిన ఫ్యూ ఇయర్స్లోనే ఫెయిల్ అవ్వచ్చు. అసలు నువ్వు బేసిక్ మార్కెట్ రీసెర్చ్ చేయకపోతే నీ బిజినెస్ సస్టైన్ అవడమే కష్టం. సో కొన్ని సింపుల్ స్టెప్స్ని యూజ్ చేసి మీరు మార్కెట్ రీసెర్చ్ చేసుకోవచ్చు. అసలు మీ కస్టమర్ ఎవడు, మీ టార్గెటెడ్ ఆడియన్స్ ఎవరో ముందు ఫైండ్ అవుట్ చేయండి. మీ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్కి మార్కెట్లో డిమాండ్ ఉందా లేదా అని ముందు ఫైండ్ అవుట్ చేయండి. మీ కాంపిటేటర్ ఎవడు, వాడికి నువ్వు ఎలా కాంపిటీషన్ ఇవ్వగలవు, వాడు యూజ్ చేసే ట్రిక్స్ ఏంటి, వాటి నువ్వు ఎలా బీట్ చేయగలవు అని ముందే రీసెర్చ్ చేసుకోండి. నెక్స్ట్, మీ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్కి సంబంధించి మార్కెట్లో పర్టికులర్ ట్రెండ్ నడుస్తుందా లేదని చెక్ చేసుకోండి. అండ్ ఫైనల్గా మీ బిజినెస్కి సంబంధించి ఫైనాన్స్ని పర్ఫెక్ట్గా చూసుకోండి. మీ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, ఎక్స్పెన్స్ ఎంత అవుతుంది, వర్కింగ్ క్యాపిటల్ ఎంత పడుతుంది, సో మీ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్కి సంబంధించి ప్రైస్ పాయింట్ ఎంత పెడుతున్నావు అని ముందే ఫిక్స్ అయ్యి రీసెర్చ్ చేసి స్టార్ట్ చేయండి. నెంబర్ 2, ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ ఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ క్యాపిటల్. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ ఎంత పెద్ద బిజినెస్ అయినా సరే, ఆల్ స్టార్ట్అప్ అయినా సరే, చిన్న ఫైనాన్షియల్ మిస్టేక్ చేయడం వల్ల షట్ డౌన్ అయ్యే స్టేజ్ వరకు వెళ్ళాయి. సో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ బైజూస్. సో మీరు ఫైనాన్స్లో ఎంత పర్ఫెక్ట్గా ఉంటే అంత మీ బిజినెస్ సేఫ్గా ఉంటుంది. సో దీన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలంటే, మీ బడ్జెట్ని ముందే ప్రాపర్గా మేనేజ్ చేసుకో, అన్నెసరీ ఎక్స్పెన్సెస్ని తగ్గించు. సో అప్డేట్గా నీ క్యాష్ ఫ్లో అయితే మేనేజ్ చేయి. సో ఎమర్జెన్సీ ఫండ్స్ని రెడీగా పెట్టుకో, ఎందుకంటే నీ బిజినెస్కి ఎప్పుడు ఎటువంటి ఆపద వస్తుందో మీకు తెలియదు. అండ్ ఫైనల్లీ, లోన్స్ మీద ఆర్ ఇన్వెస్ట్మెంట్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వదు. మీ దగ్గర ఉన్న క్యాపిటల్తో నీ బిజినెస్ రన్ చేయడానికి ప్లాన్ చేసుకో. నెంబర్ 3, నో ప్రాపర్ మార్కెటింగ్ ఆర్ బ్రాండింగ్. జనరల్గా ఏ బిజినెస్ కైనా సరే మార్కెటింగ్ అండ్ బ్రాండింగే కదా క్రూషియల్ పాయింట్స్. అదే లేకపోతే నువ్వు ఒకడు ఉన్నావని మార్కెట్లో ఎలా తెలుస్తుంది? కస్టమర్ నీ దగ్గరికి వచ్చి ప్రొడక్ట్ ఎలా కొంటాడు, నా ప్రొడక్ట్ ఇది, దీనివల్ల నీకు ఈ యూజెస్ ఉంటాయి, ఇంత బెనిఫిట్ ఉంటుంది, ఇంత తక్కువ ప్రైస్కి వస్తుంది నువ్వు చెప్తే కదా వాడు తెలుసుకుని దగ్గరికి వస్తాడు. సో మార్కెటింగ్లో నువ్వు ఎప్పుడు ఫెయిల్ అయితే నీ బిజినెస్ అప్పుడే ఫెయిల్ అయిపోతుంది. అందుకే మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్. సో దీన్ని కూడా కొన్ని స్టెప్స్లో చేయొచ్చు. సో మీ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్కి సంబంధించి ఒక మంచి బ్రాండ్ని బిల్డ్ చేయి అండ్ మంచి యూనిక్ సెల్లింగ్ ప్రపోజల్స్తో మార్కెట్లోకి వెళ్ళి. ఎగ్జాంపుల్కి ఐక్యూ చూసుకోండి, హై క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇన్ లో ప్రైజెస్. టాటా, బెస్ట్ బిల్డ్ క్వాలిటీ కార్స్. సో ఇలాంటి యూఎస్పీని మీ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్లో యూజ్ చేసి ముందుకు వెళ్తే ఇంకా కస్టమర్స్ ఈజీగా అట్రాక్ట్ అవుతారు. అండ్ ఓల్డ్ మార్కెటింగ్ టెక్నిక్సే కాకుండా డిజిటల్ మార్కెటింగ్ కూడా బాగా యూజ్ చేసుకోండి. సో మీరు సోషల్ మీడియాలో ఆర్గానిక్గా మీ బ్రాండ్ని బిల్డ్ చేసి కస్టమర్స్తో కనెక్ట్ అవ్వండి. అండ్ డిఫరెంట్ వేస్లో మీ బిజినెస్కి సంబంధించి మార్కెటింగ్ చేసి మీ బిజినెస్ని పెంచుకోండి. సో ఇలా మీ బిజినెస్కి బ్రాండ్ని బిల్డ్ చేసి మార్కెటింగ్ చేయగలిగితే లాంగ్ రన్లో ఈజీగా సస్టైనబుల్గా గ్రో అవుతుంది. నెంబర్ 4, వీక్ ఎగ్జిక్యూషన్ అండ్ మేనేజ్మెంట్. మీ దగ్గర ఎంత మంచి బిజినెస్ ఐడియా ఉన్నా సరే, మీరు ప్రాపర్గా మీ బిజినెస్ని ఎగ్జిక్యూట్ చేయకపోయినా, మేనేజ్ చేయకపోయినా మీ బిజినెస్ ఫెయిల్ అవుతుంది. అందుకే మీరు స్ట్రాంగ్ లీడర్షిప్ స్కిల్స్ని పెంచుకోండి. మీ బిజినెస్కి సంబంధించి ఎప్పటికప్పుడు వర్క్స్ అనేవి అప్డేట్గా పెట్టుకోండి. మీరు ఒక విజన్ని టార్గెట్గా పెట్టుకొని దాని వైపు వర్క్ చేయండి. మీ ఫైనాన్స్ని ప్రాపర్గా మేనేజ్ చేసుకోండి. అండ్ కస్టమర్ ఫీడ్బ్యాక్ అయితే కంపల్సరీగా తీసుకొని దాని మీద వర్కౌట్ చేయండి. అండ్ ఫైనల్గా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏది వచ్చినా పేషెంట్గా రెడీగా ఉంది. నెంబర్ 5, కస్టమర్ ఫీడ్బ్యాక్ ఆర్ సర్వీస్. ఏ బిజినెస్లో అయినా సరే కస్టమర్ ఫీడ్బ్యాక్ ఆర్ సర్వీస్ అయితే బ్యాక్ బోన్ ఉంటుంది. నువ్వు అదే చేయకపోతే నీ బిజినెస్ ఎలా రన్ అవుతుంది అనుకున్నా. ఏ కస్టమర్ అయినా సరే నీ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్తో సాటిస్ఫై చేయకపోతే నీ బ్రాండ్ ఎలా బిల్డ్ అవుతుంది? నువ్వు కస్టమర్ ఫీడ్బ్యాక్ ఇచ్చిన వెంటనే రెస్పాండ్ అవ్వాలి, లేకపోతే నీ బ్రాండ్ మీద బ్యాడ్ ఇమేజ్ వస్తుంది. ఆటోమేటిక్గా కస్టమర్కి నీ బ్రాండ్ మీద ట్రస్ట్ పోతుంది అండ్ ఫైనల్గా నీ సేల్స్ తగ్గిపోతుంది. అందుకే కస్టమర్ ఫీడ్బ్యాక్ని తీసుకోండి. ఎంత వీలైతే అంత వేగంగా క్విక్గా రెస్పాండ్ అవ్వండి. ఒక సేల్ అయిన వెంటనే కస్టమర్తో కనెక్ట్ అయ్యి ఏమైనా బ్యాడ్ రివ్యూస్ ఉంటే రీసాల్వ్ చేయడానికి ట్రై చేయండి. మీ లాయల్ కస్టమర్స్ని రీటైన్ చేయడానికి స్పెషల్ ఆఫర్స్ డిస్కౌంట్స్ ఇవ్వండి. ఇలా మీ కస్టమర్స్ని ఎంత రీటైన్ చేయగలిగితే మీ బిజినెస్ అంత ఈజీగా గ్రో అవుతుంది. ఫైనల్లీ మీ బిజినెస్ గురించి ఎంత వీలైతే అంత రీసెర్చ్ చేయండి. మీకు ఇనీషియల్గా ఎలాంటి డెవలప్మెంట్ కనబడుతుంది, మీరు రన్ అవుతున్న ప్రాసెస్లో మంచి గ్రో అయ్యే అవకాశాలు ఉంటాయి. ఫైనల్గా మీకు మాట చెప్తున్నాను, మీకు బిజినెస్ బయటకి కనబడేంత ఫ్యాన్సీగా అయితే ఉండదు. మీరు సోషల్ మీడియాలో చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మాత్రం బిజినెస్లోకి దిక్కండి. మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే
అన్నిటికీ ప్రిపేర్ అయ్యి మాత్రమే రండి.